హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్వేస్ నిన్ని టుడేస్ ఫుల్లీ బ్లాగ్ ఏంటో తెలుసా? వరలక్ష్మి ఫ్రెండ్ వచ్చేస్తుంది కదండి. ఇంకా ఒక్కరోజే గ్యాప్ ఉంది. సో అన్నీ తీసుకోవాలి, అన్నీ సమకూర్చుకోవాలి కదండి పూజకి. సో హడావిడిగా ఉంది. ఈరోజు బయటకు వెళ్ళాను, మార్కెట్కి వెళ్ళేసి వచ్చాను. ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉంది మార్కెట్ అంటే అసలు. సో అన్నీ వెళ్ళానండి, అన్నీ తీసుకొని వచ్చేసాను. ఎందుకంటే ముందు రోజు తెచ్చి పెట్టేసుకుంటే మనకి టెన్షన్ ఉండదు కదా. సో అన్నీ తీసుకున్నాను. అందుకే మీకు కూడా చెప్తాము. మీకు కూడా ఏమన్నా నేను చెప్పేదాంట్లో ఏమన్నా మీరు కూడా చూసి తీసుకుంటారు అని చెప్పేసి చేస్తున్నాను, బ్లాగ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే యాక్చువల్గా బ్యాలెన్స్ తీసుకున్నాను. మొత్తం వీళ్ళకి ఇవ్వడానికి వస్తారు కాబట్టి వాళ్ళని ఇవ్వడానికి బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చాను. ఎప్పుడు గ్రీన్ అండ్ రెడ్ తీసుకుంటాను, కొంచెం డిఫరెంట్గా ఉందని అని చెప్పేసి ఈసారి ఏం చేశానంటే బ్లూ కలర్లో ఇచ్చానండి బ్యాంగిల్స్. చూడండి, బ్లూ కలర్లో బాగున్నాయి కదా, తీసుకొచ్చాను బ్యాంగిల్స్. తర్వాత ఇవి నేను వేసుకోవడానికి తీసుకున్నాను అనమాట బ్యాంగిల్స్. తర్వాత వచ్చేసేసి ఫ్రూట్స్ అన్ని అసలు చాలా కాస్ట్ ఉన్నాయండి. 5 టైప్స్ తీసుకోవాలి. సో 5 టైప్స్ తీసుకున్నాను. మ్యాంగోస్, యాపిల్స్ ఇవన్నీ తీసుకున్నాను. ఫ్రూట్స్. తర్వాత మనకి ఏంటి ఫ్లవర్స్ కదా, ఫ్లవర్స్ అయితే మాట్లాడటానికి లేదు అసలు, చాలా కాస్ట్ ఉన్నాయండి. సో ఇవి మాత్రమే తీసుకొని వచ్చాను ప్రజెంట్. రేపు ఇంకా కావాల్సి వస్తే తీసుకొచ్చుకుంటాను. పూజ టైంకి ఎల్లుండి మార్నింగ్ కదా మనం అలా తీసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. మళ్ళీ లక్ష్మీ ఇష్టమైన కావాలి తీసుకొచ్చానండి. ఇంకా ఈరోజు మాటలు వేసేస్తే మనకి ఎల్లుండి మార్నింగ్కి ఇవి రెడీ అయిపోతాయి. సో ఇవి తీసుకున్నాను. మరి పూజకి కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకున్నాను కదండి. పసుపు, కుంకుమ, తర్వాత అమ్మవారికి పెట్టడానికి ఏమో అంటారట, నాకు అంత ఐడియా లేదు. చిన్నగా అమ్మవారికి తర్వాత వర్షంలోకి వేయడానికి తోటలన్నీ ఏమో 5 టైప్స్ వస్తాయండి. నాకు తెలియదు, వాళ్ళు చెప్పారు, తీసుకున్నాను. తర్వాత గవ్వలు, గవ్వల సామాన్లు, తర్వాత దీపం ఒకటి తీసుకున్నాను. పెట్టడానికి బాగుంటుంది కదా, చూడండి బాగుంటుంది కదా. తర్వాత పసుపు కొమ్మలు, ఖర్జూరాలు, ఇవన్నీ తీసుకొచ్చాను. తర్వాత అగరబత్తీలు మెయిన్ కదా, అగరబత్తీలు వాడేమంటే స్పెషల్గా ఇవి చాలా బాగుంటాయి మేడం అని చెప్పి గోల్డ్ అన్నది ఏమో ఇచ్చానండి. ఇవి తీసుకొచ్చాను. మెయిన్ ఒత్తులు తీసుకున్నానండి. 3 టైప్స్ ఆఫ్ ఒత్తులు తీసుకున్నాను. ఇవి తర్వాత అగరబత్తీలు కూడా తీసుకొని వచ్చాను. మరి తర్వాత ఈ విండోస్ కొత్తగా తీసుకున్నానండి స్టాండ్స్. మనం అట్టి గిన్నెలు పెడతాం కదా, వాటికి పెట్టడానికి అనుకూలంగా బాగుంటాయని చెప్పారు. సో అందుకోసమే వీటి వీడియోస్ తీసుకొని వచ్చాను నేను. బయట దొరుకుతున్నాయి. మళ్ళీ తర్వాత డెకరేషన్ కోసం అటు పెట్టడానికి పైనాపిల్, మళ్ళీ టెంకాయ ముక్కకి ముఖ్యం కదండి మనం కలశంలో పెట్టడానికి టెంకాయ. సో అది తీసుకున్నాము. అండ్ మనం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి బాగా ఉండడానికి బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకొచ్చాము. తర్వాత అమ్మవారి కోసం అని చెప్పేసి ఒక వడ్డానం కొన్నానండి. వడ్డానము చాలా బాగుంది, సింపుల్గా ఉంటుందని చెప్పేసి ఇది తీసుకొచ్చానండి. అమ్మకి వేద్దామని చెప్పేసి. యాక్చువల్లీ ఉంది వేరేది, బట్ ఇది బాగుందని చెప్పేసి దీన్ని కూడా తీసుకొచ్చాను. ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి రేపు తీసుకొద్దామని అనుకున్నాను. ఎందుకంటే టైం అయిపోయింది ఈరోజు షాపింగ్. సో నేను వచ్చేసాను. టుమారో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి తీసుకొస్తాను. ఇంకా డెకరేషన్ ఫ్లవర్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసేసి ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకురావాలి ఇవ్వడానికి, వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి తీసుకురావాలి కదా. సో అందుకే అండ్ ఇంకొకటి మీకు శారీ కూడా చూపిస్తాను. అమ్మవారి శారీ లాంటివి తీసుకున్నాను ఈరోజు. సరేనా, ఒక్క నిమిషం అండి. పట్టు చీర తీసుకున్నానండి. శారీ
పింక్ అండ్ గ్రీన్ షేడ్లో తీసుకున్నాను అనమాట. ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఇది కూడా తీసుకొచ్చాను. టోటల్గా ప్రజెంట్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఎల్లుండి కదా, టుమారో ఎలాగో ఆగస్ట్ 15 కాబట్టి హాలిడే ఉంది. ఈసారి నాకు ఆఫీస్ లేదు. సో టుమారో టైం ఉంది కాబట్టి రేపు అన్ని పూజ సామాన్లు కొన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. అవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే నాకు ఎల్లుండి మార్నింగ్ పూజ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీకు నెక్స్ట్ ఎల్లుండి పూజని కూడా వ్లాగ్ చేస్తాను నేను. ఖచ్చితంగా మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.